ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఈరోజు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దామా. క్వశ్చన్స్ చూద్దాము, ఆన్సర్ ఇస్తాను నేను. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఆవిడ నన్ను పాపం చాలా క్రిటిసైజ్ చేశారు. రమా గారు, ముందు మీరే ఒక పేషెంట్లా ఉన్నారు, చూసుకోండి. ఏజ్కి తగ్గ ఒళ్ళు కూడా కొంచెం ఉంటే బెటర్. రమా, మరి మీకు తెలుసో తెలీదో నా వెయిట్ 55 kgs మా. నేను 5'4" ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను నేను వెయిట్. మరి మీకు పేషెంట్ లాగా ఎందుకు అనిపిస్తున్నానో నాకు తెలీదు. పర్ఫెక్ట్ ఉంటాను మా, నాకు ఏ ప్రాబ్లం ఉండదు. సో మార్నింగ్ టు నైట్ 9:30, 10 వరకు యాక్టివ్గా ఉంటాను. మరి మీరు చిన్నవాళ్ళైతే మీరు కూడా ఉండలేరేమో అలాగా. చాలా పనులు చేసుకుంటాను మా. మార్నింగ్ 6 నుంచి యోగా చేసుకుంటాను, వంట చేసుకుంటాను, అపాయింట్మెంట్స్ ఇస్తాను, సారీస్ బిజినెస్ చూసుకుంటాను, ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటాను, నా మనవరాలతో ఆడుకుంటాను. సో ఫుల్ స్టామినాతో ఉంటాను. మీరు భయపడకండి పాపం, సరేనా? నేను చాలా హుషారుగా ఉంటాను, పర్ఫెక్ట్ ఉంటాను మా. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. నా ఐడియల్ వెయిట్ 50 to 57, దాంట్లోనే ఉన్నాను నేను. బరువు ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎంత లైట్ వెయిట్తో ఉంటే అంత యాక్టివ్గా ఉంటాము, బలహీనంగా లేను. మీకు అలా అనిపిస్తున్నాను. మీరేమైనా కొంచెం బొద్దుగా ఉంటారేమో, మేబీ మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అలానే కనిపిస్తూ ఉన్నారు కదా. ఇంకేం చెప్పమంటారు? అంటే మీరు నాకు సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. నేనే అందరికి ఇస్తాను కాబట్టి నేను కరెక్ట్గా ఉంటాను మా. ఓకేనా? మీరు కావాలంటే ఒకసారి ఫ్యాంటైజ్కి వచ్చి చూడొచ్చు. నేను డల్గా ఉన్నానా, పీక్కుపోయి ఉన్నానా, నా మొహం మీద రింకిల్స్ ఉన్నాయా, నా స్కిన్ బాగుందా లేదా, నా హెయిర్లో గ్లో లేదా, ఇవన్నీ మీకు కనిపిస్తాయి కదా. సో ఒకసారి రండి, మాట్లాడుకుందాం. ఓకేనా రమ్మా? బాయ్. ఇంకా మేడం, మీ దగ్గర రింకిల్స్కి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి చెప్పండి. అమ్మా నా దగ్గర చాలా ఉన్నాయమ్మా. తన పేరు ఏదో కరెక్ట్గా లేదు. సో మెయిన్ రింకిల్స్కి ఏంటంటే హెచ్ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హైల్రోనిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మసాజ్ క్రీమ్స్ ఉన్నాయి, తర్వాత ప్యాక్స్ ఉన్నాయి, కొలాజన్ ప్యాక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించాను నేను, మళ్ళీ మీరు మర్చిపోయారేమో. మ్యారీగోల్డ్ ఉంది, తర్వాత వచ్చేసి వైల్డ్ జాస్మిన్ ఉంది. ఇలా చాలా ఉన్నాయమ్మా నా దగ్గర. సో మీరు ఒకసారి మా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా చెప్తారు. లేదా మీకు ఓపిక ఉండి పక్కనే ఉన్నారు అంటే నెల్లూరు పక్కన కానీ హైదరాబాద్ పక్కన కానీ ఒకసారి వచ్చి కలవండి. ఓకేనా మ్యామ్? స్పెషల్ డే క్రీమ్ యూస్ చేసే ముందు మాయిశ్చరైజర్ వాడాలా? యాక్చువల్గా సమ్మర్లో అయితే అవసరం లేదు మా, వింటర్ సీజన్లో వాడితే మంచిది. అలానే ఇంకొకళ్ళు కూడా అడిగారు, వైట్ ఆర్కిడ్ డే క్రీమ్ సాలిడ్గా ఉంది, కొంచెం ఈజీగా పర్చ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓకే అమ్మా, ట్రై చేస్తాను ఫ్యూచర్లో. చెప్పారు కాబట్టి, అంటే కంప్లైంట్ ఫస్ట్ టైం వచ్చింది, తప్పకుండా చూస్తాను మా. మ్యామ్, మీ సన్ స్క్రీన్ లోషన్ అరౌండ్ ఐస్ అప్లై చేయొచ్చా? హ్యాపీగా అప్లై చేసుకోండి మా, నో ప్రాబ్లం. దాంట్లో చాలా మంచి వేస్తున్నాము, చూడండి. మ్యామ్, జింక్ కోసం జింక్ అసిటేట్ ట్యాబ్లెట్ యూస్ చేయొచ్చా? చేస్తే ఎవ్రీడే ఇంటేక్ తీసుకోవచ్చా? మా జింక్ రోజు తీసుకోవాల్సిన అవసరంలా, ఒక నెల తీసుకోండి, మళ్ళీ 2 నెలలు గ్యాప్ ఇవ్వండి, మీరు అన్నీ బాగా తింటూ ఉంటే, సరేనా? సో వాడండి మా, నో ప్రాబ్లం. మేడం, మ్యారీగోల్డ్ క్రీమ్ వాడుతున్నాను, ఇంకా బ్రైట్నెస్ కోసం బ్రైట్నెస్ సీరం వాడుతున్నాను మేడం, కానీ ఇంకా ఫేస్ మీద మచ్చలు తగ్గడం లేదు. ఇంకా ఏం ప్రోడక్ట్ వాడమంటారు ప్లీజ్ చెప్పండి మేడం. అలాగే నాకు చీక్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైనా చెప్పండి. చీక్స్ కదా, చీక్స్ కూడా ఏదైనా ప్రోడక్ట్స్ రెడీ చేయండి మేడం ప్లీజ్. విజ్జు అనుకుంటున్నాను, విజ్జు అని రాసింది, విజ్జి అనుకుంటున్నాను. విజ్జి, బ్రైట్నెస్కి మ్యారీగోల్డ్, ట్యాన్ ప్యాక్, తర్వాత ఏఏ క్రీము, గ్లూటా ల్యూమినేట్ జెల్ ఇవన్నీ వాడచ్చుమా. కానీ టైం పడుతుంది కదా మీకు, మరీ ఒక నెలలో రావు కదా. బయట మీకు ట్యూబ్స్ దొరికేటట్టుగా అవి నేను చెత్త ప్రోడక్ట్స్ అంటాను మా. అలా మా ప్రోడక్ట్స్ వాడితే ఒక నెలలోనే మెరిసిపోరు, కనీసం ఒక 3-4 నెలలు వాడాల్సి వస్తుంది. ఇక స్కార్స్ అంటే డీప్ స్కార్స్ అయితే ఇంకా టైం పడుతుంది మా, గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా పోవు, మీకుండే ఇంటెన్సిటీని బట్టి, డార్క్నెస్ని బట్టి టైం పడుతుంది అనమాట. అలాంటప్పుడు స్క్రబ్స్ కూడా వాడండి, టామరిన్ సీడ్ స్క్రబ్ లాంటివి వాడండి. ఇక బుగ్గలు అన్నారు, జనరల్గా 35-40 ఇయర్స్ వరకు బుగ్గలు ఉంటాయి మా. మీ ఏజ్ నాకు తెలియదు కదా. 40 ఇయర్స్ తర్వాత బుగ్గలు కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాయి మా, ఒకవేళ మీరు చాలా లా ఉంటే తప్పితే.
సరేనా? ఇప్పుడు నా పరిస్థితి అనుకోండి, 40 ఏళ్ల వరకు కొంచెం బుగ్గలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను కరెక్ట్ వెయిట్ ఉన్నా కానీ బుగ్గలు తగ్గిపోయాయి. మేబీ నేను ఒక 65-70 కేజీస్ కానీ పెరిగితే అప్పుడు బుగ్గలు వస్తాయన్నమాట. అవసరమా అప్పుడు? అంత వెయిట్ పెరగాల్సిన అవసరం ఉందా? లేదు కదా. పల్చటి బుగ్గలు ఉంటే చాలా స్టైల్గా ఉంటామా, చిన్నగా కనిపిస్తాం. లావుగా బుగ్గలు ఉండే వాళ్ళకంటే పల్చటి బుగ్గలు ఉండేవాళ్ళు చాలా యంగ్ లుక్తో ఉంటారు. కాబట్టి వరీ అవ్వకండి. కానీ ఇలా లోపలికి పోయి ఉండకూడదమ్మా. మీరు హెల్దీ డైట్ కానీ తీసుకున్నారు అంటే తగినంతగా ప్రోటీన్స్, వాటర్ బాగా తాగి కొంచెం బుగ్గలు వస్తాయి. అలానే ఏంటి అంటే ఆయిల్ పుల్లింగ్ చేయండి మా. ఆల్మండ్ ఆయిల్ కానీ, సెసేమ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్తో ఆయిల్ పుల్లింగ్ చేయండి, కొంతవరకు బెటర్ ఉంటుంది. ఓకేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి వచ్చి కలవండి మా విజ్జి. ఓకే. షుగర్ కేర్ గురించి చెప్పండి మేడం. అమ్మ, మీరు షుగర్ కేన్ అన్నారా, షుగర్ కేర్ అన్నారా? నాకు ప్రాపర్గా చెప్పండి, నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మ్యామ్, మిమ్మల్ని కలిసి ప్రోడక్ట్స్ వాడాలని ఉంది. మేము ఉండేది విజయవాడ, హైదరాబాద్కి రావడం కుదరదు. విజయవాడలో కూడా స్టార్ట్ చేయొచ్చుగా, చాలామంది కోరిక కూడా. ఏం ప్రోడక్ట్స్ వాడాలి మేడం? మీకు అసలు ప్రాబ్లం చెప్పలేదమ్మా. ప్రాబ్లం చెప్తే మీరు ఏం ప్రోడక్ట్స్ వాడాలో చెప్తాను. ఇక విజయవాడలో బ్రాంచ్ అన్నారు, అదైతే కష్టమ్మా. ఎందుకు అంటే పెద్దదాన్ని అయిపోతున్నాను కదా, మరీ స్ట్రెస్ తీసుకోలేను. మీరు హ్యాపీగా నెల్లూరు రావచ్చు కదా, మీకు 3.5 అవర్స్ జర్నీ. వాళ్ళకి కాల్ చేయండి. మీరు మార్నింగ్ వచ్చారు అంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మా మీరు. ఓకేనా? మీరు ఏ ప్రోడక్ట్స్ కావాలో చెప్తే దానికి తగ్గట్టుగా చెప్తాను మా నేను. మీరు ఏమి కలిసి ప్రోడక్ట్స్ వాడాలని ఉందన్నారు, మీ ప్రాబ్లం చెప్పలేదు. మీరు చూసుకోండి ఒకసారి. మీకు ప్రాబ్లం చెప్తే నేను ఇలా కూడా చెప్తాను మీకు ఏం ప్రోడక్ట్స్ కావాలో. యూజర్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మ్యామ్, లాస్ట్ టైం ఆఫ్టర్ డెలివరీ రికవరీ స్కిన్ కేర్ చెప్పండి. ఐఎమ్ రమ్య చదువుతున్నాను మా నేను. తప్పకుండా చెప్తాను మా. అంటే స్కిన్ కేర్ అంటే మెయిన్ ఏంటి అంటే, మీరు ప్రెగ్నెన్సీ పీరియడ్లో పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది మా చాలామందికి. దాదాపు 75%కి డార్క్ అయిపోతూ ఉన్నారు. ప్లస్ బరువు పెరుగుతారు కాబట్టి కొంచెం బుగ్గలు గిగ్గలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఎడిమా ఉంటుంది, అంటే నీరు పట్టు ఉంటుంది అన్నమాట. దీని గురించి అనుకుంటాను. నెక్స్ట్ టైం తప్పకుండా దీని గురించి ఒక వీడియో చేస్తాను. ఓకేనా రమ్య? మీకోసమే. మ్యామ్, ప్రెగ్నెంట్ లేడీ స్టార్టింగ్ మంత్ నుంచి ఎలాంటి ఫుడ్ ఎలా వాడాలి చెప్పండి మ్యామ్. మీరు చెప్తే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చాలా మారాను మీ మాటలు విని, అందుకు అడుగుతున్నా. కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఫస్ట్ మంత్ నుంచి అని చెప్పను కానీ ట్రైమిస్టర్ లాగా చెప్పొచ్చుమా. ఫస్ట్ 3 months తర్వాత అయినా కానీ జనరల్ సజెషన్స్ ఇవ్వచ్చుమా. మీది కూడా గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ 2 వీడియోస్ దీని గురించే మాట్లాడతాను. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నానమ్మా, కొన్ని రోజులు నెల్లూరులో ఉంటాను, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాను. నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళు నెల్లూరుకి రావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాద్కి రావచ్చు. సేమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సేమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మీరు రాలేను అంటే ఫోన్లో మాట్లాడే సౌకర్యం కూడా కొన్ని రోజుల్లో వస్తుంది మీకు. అది కూడా ట్రై చేస్తున్నాము. మంత్ ఎండింగ్కి వస్తుందని చెప్పాడు కౌశి. ఇకపోతే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తానన్నట్టు అనమాట. ఏదేమైనా ఒకసారి డైరెక్ట్గా కలిస్తే ఇంకా చాలా బాగుంటుందమ్మా. నేనైతే అది చెప్తాను. ఇంకా అంటే డిస్కౌంట్లు అడుగుతూ ఉన్నారు. ఈ మంత్లో అయితే ఇంకా ఇవ్వలేనుమా, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి కేవలం మ్యారీగోల్డ్, క్రిసాంతమం సీరము, యాంటీ పిగ్మెంటేషన్, సాఫ్రాన్ సోపు, ఈ 4 మీద డిస్కౌంట్ ఇస్తున్నాను కేవలం ఈ వీడియో వచ్చిన ఒక్కరోజు. ఓకేనా అమ్మా? సో మ్యారీగోల్డ్, క్రిసాంతమము, సాఫ్రాన్ సోపు, యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్. ఓకేనా? వీటి మీద డిస్కౌంట్ ఉంటుంది, యూస్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇదే చాలామంది తీసుకుంటూ ఉంటారు కాబట్టి. ఇకపోతే ఇంకొకటి కూడా అమ్మ, రీగ్రోత్ ఆయిల్ చాలా సూపర్గా పనిచేస్తుంది. పాపం చాలామంది అడిగేసి వెళ్ళారు ఈ మధ్యకాలంలో. కాబట్టి రీగ్రోత్ ఆయిల్ మీద కూడా డిస్కౌంట్ ఇస్తానమ్మా. ఓకే? సో అన్ని విషయాలు మా వాళ్ళు షేర్ చేస్తారు. ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి.
మీ స్కిన్ అందంగా ఉండాలన్నా, మీ హెయిర్ అందంగా ఉండాలన్నా, మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్నా, మీ బాడీని బ్యూటిఫుల్గా మెయింటైన్ చేయాలన్నా ఒకసారి కలవండి. తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది, డిసప్పాయింట్ అవ్వరు. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.